దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనము లెంట్స్ ని ఆచరిస్తూ ఉన్నాం. ఈ లెంట్ అనే దాన్ని రకరకాలుగా మనము పిలుస్తూ ఉంటాం. కొంతమంది లెంట్ డేస్ అంటూ ఉంటారు, కొంతమంది శిలువ ధ్యాన దినాలు అంటారు, కొంతమంది శ్రమల దినాలు అంటారు. ఏది ఏమైనా యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు క్రైస్తవ ప్రపంచము 40 దినాలను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా దినాలుగా, ప్రత్యేకమైన ధ్యాన దినాలుగా ఆచరిస్తున్నారు. దీనిలో కూడా అనేక రకాలైనటువంటి విధానాలు మనం చూస్తున్నాం. కొంతమంది శిలువ ధ్యాన దినాలని లేకపోతే లెంట్ డేస్ని ఆచరించరు, ఎందుకంటే ఇది వాక్యానుసారం కాదు అని కొంతమంది దీన్ని వ్యతిరేకించి దూరంగా ఉంటారు. కొంతమంది అయితే ఎంతో నియమంతో నిష్ఠతో ఈ శిలువ ధ్యాన దినాలని ఆచరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభు యొక్క ఆ పరిచర్య విధానాన్ని, ఆయన పొందిన అవమానాలని, శ్రమలను, తుదకు శిలువలో ఆయన చేసిన బలియాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వీటన్నిటికి తోడు మరొక విధానము మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యంలో మాలధారణ ఒకటి విజృంభిస్తూ ఉంది. మాలధారణ అంటే మాల ధరించటం. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే వేరే మతముల నుండి, వేరే సహోదరుల నుండి చూచి కొంతమంది ప్రేరేపితుడై వాళ్ళు మాల వేసుకుంటున్నారు, వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటున్నారు, వాళ్ళు 40 దినాలు దీక్ష చేస్తున్నారు, మనము కూడా దీన్ని పాటిద్దామని కొంతమంది, సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దీన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనము ఇది వాక్యానుసారమా కాదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనము ఒక పని చేస్తున్నామంటే, ఒక పద్ధతి అవలంబిస్తున్నామంటే అది వాక్యానుసారమై ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, వాక్యానికి సంబంధించిందిగా ఉండాలి, అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మాల వేసుకుంటున్నాం, ఇది మన పదజాలం కాదు. క్రైస్తవ లోకంలో, క్రైస్తవ్యంలో ఇటీవల కాలంలో విజృంభిస్తున్న మాట అది. ఎక్కడ చూసినా మాల వేసుకున్నారు. అది క్రైస్తవ్యంలో నుండి పుట్టుకొచ్చినటువంటి మాట కాదని మొదటిగా మనం అందరం గుర్తించాలి. ఆ 40 దినాలు దీక్ష చేయటం మంచిదే, వ్రతం చేయటం మంచిదే, కానీ దాని తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా వారు గమనించుకోవాలి. ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశంతో, ఒక స్పష్టమైనటువంటి సమర్పణతో ఆ కార్యక్రమాన్ని మనం చేస్తే అది దేవునికి మహిమకరముగా ఉంటుంది, మనకి ఆశీర్వాదకరముగా ఉంటుంది. చాలామంది ఈ 40 దినాలు ఈ వ్రతంలో ఉంటారు, ఈ సిస్టంలో ఉంటారు. దాన్ని ప్రారంభించక ముందు రోజు తాగుతారు, తిరుగుతారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత రోజు, మరుసటి రోజే మరలా పాత జీవితంలో జీవిస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా గమనించండి, ఇలాంటి సహోదరులను మనం గమనిస్తున్నప్పుడు, వారి భక్తి జీవితాన్ని గమనిస్తున్నప్పుడు, వారిలో ఏ విధమైనటువంటి మార్పు కానీ, ఏ విధమైన పరివర్తన కానీ, ఏ విధమైనటువంటి దైవ లక్షణాలు కానీ వారిలో మనము చూడం. ఇది కేవలము ఒక ఆచారముగా, ఒక సాంప్రదాయముగా,
క్రైస్తవ్యంలో విజృంభిస్తుంది. దీన్ని కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ఏ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ మాలధారణ అనేది ప్రవేశపెట్టారో ఆ ప్రవేశపెట్టిన వాళ్ళకే తెలియాలి. అది వాక్యానుసారమా, ఇది అపోస్తుల బోధకు అనుగుణంగా ఉందా, క్రొత్త నిబంధనలో ఈ విధమైనటువంటి పద్ధతి ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి అది వాస్తవముగా మనకి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేదైతే దాన్ని ప్రతివారు ఆచరించాల్సిందే. ఇప్పుడు ఈ 40 దినాలు శిలువ ధ్యాన దినాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది నియమంతో నిష్ఠతో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని చిగురింప చేసుకుంటున్నారు. వారు పశ్చాత్తాపడుతున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఒక భక్తిని వారు అలవాటు చేసుకుంటున్నారు, దేవుని కృప పొందుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ సాంప్రదాయాన్ని, ఈ 40 దినాల సాంప్రదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ 40 దినాలు ఆచారప్రదంగా, నామకార్థంగా అంటే హృదయంలో ఏ విధమైనటువంటి మార్పు రాదు, వారి తలంపుల్లో మార్పు రాదు, వారి క్రియల్లో మార్పు రాదు. ఆ 40 దినాలు మాత్రము ఒక దైవికమైనటువంటి ముసుగు వేసుకుంటా ఉంటారు, ఒక ముసుగు కప్పుకుంటారన్నమాట. దానివలన వారికి చాలా అపకారం కలుగుతుంది. దేవుడు దాన్ని హర్షించడు. దానివలన దేవుని మనం సంతోషపెట్టలేము కదా, దేవుని దుఃఖపరుస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు దేవుని నామంలో చేస్తున్న ఏ కార్యక్రమమైనా సరే, అవి ఉపవాస ప్రార్థనలైనా లేకపోతే ధ్యాన కూడికలైనా దేవునికి మహిమార్థముగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని ఆచరించాలి. దేవునికి ఇష్టమైన బలియాగముగా ఉండాలి. యేసుక్రీస్తు వారు మన కొరకు బలియాగమయ్యారు. ఆ శిలువ మీద మరణించి మన కొరకు ఆయన విమోచన క్రయధనముగా అప్పగింపబడ్డారు. మన విమోచన కొరకు యేసయ్య దాన్ని మన కొరకు అవలంబించారు. మరి మనం దేనికోసం చేస్తున్నాం ఈ 40 దినాల వ్రతం? మనం ఆత్మీయంగా మేలు పొందాలి, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, మనం ఆత్మీయంగా పరిపక్వత చెందాలి. ఈ 40 దినాల ఆత్మీయ యాత్రలో మనం దేవునికి సమీపంగా రావాలి. దేవుని గుణలక్షణాలను మనము సంతరించుకోవాలి. ఆయనలో మనం లీనమైపోవాలి. దాన్ని మన జీవితంలో కొనసాగించడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఈ 40 దినాల యొక్క ఆధ్యాత్మిక యాత్ర మన జీవితాలకి సఫలతనిస్తుంది, మన జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది, మన జీవితానికి వెలుగుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఉద్దేశంతో, ఏ హృదయముతో, ఏ విశ్వాసముతో ఈ దినాలను నువ్వు నీ జీవితంలో పాటిస్తున్నావు? నువ్వు పాటిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసుకో. నీ హృదయంలో ఏమైనా మార్పు వస్తుందా? నీ తలంపుల్లో ఏమైనా మార్పు వస్తుందా? నీ క్రియల్లో ఏమైనా మార్పు వస్తుందా? యేసయ్య యొక్క ఆ దయా సంకల్పాన్ని నువ్వేమైనా అర్థం చేసుకోగలుగుతున్నావని మనము ఒకసారి ఆలోచన చేసి
దేవునికి సమీపముగా వద్దాం. దేవుని యొక్క ఆ రక్షణ ప్రణాళికలోనికి మనము ప్రవేశిద్దాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. మనము ఈ ఆత్మీయ యాత్రను ఆత్మీయముగా కొనసాగిద్దాం. వేషధారణగా, అలవాటుగా, సాంప్రదాయంగా కాదు, కానీ ఒక భక్తి, ఒక శక్తి మనము పొందుకొని ఆ దేవుని యొక్క కృపలో మనము ఆయన యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్నట్లయితే నిజముగా ఈ 40 దినాల ఆత్మీయ యాత్ర మనకెంతో మేలు చేస్తుంది, ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఎంతో శుభప్రదమైన నిరీక్షణ మనలో కలుగు చేస్తుంది. కాబట్టి ప్రతివారు ఆచారంగా కాకుండా ఏదో ఇతరులు చేస్తున్నారు కదా అని మనం చేసినట్టు కాకుండా ఒక తీక్షణమైన గురిని పెట్టుకొని ఆ ప్రభువును సేవించి ఆ ప్రభు కృప పొందాలని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మనలో ఒక గొప్ప మార్పు ఈ కాలంలో కలుగు చేయను గాక. ఆమేన్. మా దేవా, మేము చేసేది ప్రతీది నీకు ఇష్టమైనదిగా, నీకు మహిమకరముగా చేసి ప్రభువా నీ చేత మేము కృప పొందే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.